హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం పోహా ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇది మహారాష్ట్రియన్ ఫుడ్ అండి. అంతకన్నా ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నేను ముందుగా ఆలుగడ్డ 5 చిన్నవి తీసుకున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత ఇవి అటుకులని, మందంగా ఉన్న అటుకులని నీళ్ళల్లో వేస్తున్నానండి. ఇవి ఒక 5 మినిట్స్ నీళ్ళల్లో వేసి తీసేయాలండి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో పల్లీలు వేసానండి. పల్లీలు వేసాక వేయించుకున్నాక మిగతాయి వేయాలండి. జీలకర్ర, ఆవాలు వేస్తున్నానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఛానల్ని చూడండి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసానండి. తర్వాత ఇక్కడ తీసుకున్న ఆలుగడ్డని, బంగాళాదుంపని పీల్ ఆఫ్ చేసి సన్నగా కట్ చేసుకున్నానండి. చూడండి, ఇక్కడ ఆనియన్ వేగిపోయాయండి. తర్వాత ఆలుగడ్డ వేసానండి. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నానండి. చూడండి, ఇక్కడ అటుకులని నీళ్ళలో నుంచి తీసేసానండి. ఇలా డ్రైగా రావాలండి. ఎక్కువ నీళ్ళల్లో వేస్తే అవి మెత్తగా అయిపోతాయండి. అప్పుడు ఉప్మా టైప్లో అయిపోతుందండి. ఇలా డ్రైగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ ఆలుగడ్డ వేగిపోయిందండి. కొత్తిమీర వేస్తున్నానండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ కొత్తిమీరని అటుకులు వేసాక వేయకూడదండి. కొత్తిమీర 1 సెకండ్ వేగాలి కాబట్టి ఇక్కడ ముందుగా వేయాలండి. తర్వాత ఇక్కడ మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులను వేసానండి. అటుకుల్లో వేయడానికి ఈ పోహాలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, నిమ్మకాయ. దీన్ని వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. మనం మొత్తం కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకున్నాక ఆనియన్ని లాస్ట్లో వేయాలండి. నిమ్మకాయని వేయాలండి. ఇక్కడ నాకు 1 కాయ పట్టిందండి. ఇక్కడ ఎవరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాళ్ళండి. నేను ఇక్కడ 3 కప్స్, మీకు చూపించిన కప్పుతో 3 కప్స్ తీసుకున్నానండి. అంతేనండి, పోహా రెడీ అయిపోయింది. అంతేనండి, మహారాష్ట్ర స్టైల్ ఫుడ్ అండి ఇది. పోహా ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది చాలా ఈజీగా, తొందరగా అయిపోతుందండి. మీరు ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.